హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవంబర్ 25, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్ను ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. మరి ఎవరైతే మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాలను ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. మరి ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్, సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇతను 53వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టులో మరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం మరి ఎవరు చేయించారంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మరి ఉపరాష్ట్రపతి అయినటువంటి సిపి రాధాకృష్ణ, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, అలాగే 7 దేశాల ప్రధాన న్యాయమూర్తులు కూడా ఈ యొక్క ఫంక్షన్ కు హాజరు కావడం జరిగింది. మరి ఈయన యొక్క ప్రత్యేకత, జస్టిస్ సూర్యకాంత్ యొక్క ప్రత్యేకతగా మనం చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాటు బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వంటి అంశాలలో కీలక తీర్పులను వెలువరించిన ధర్మాసనాలలో ఇతడు సభ్యుడిగా ఉండడం జరిగింది. జస్టిస్ సూర్యకాంత్ సోమవారం సుప్రీంకోర్టుకు మరి 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాడు. రాష్ట్రపతి భవన్లో అతిరథ మహారథుల సమక్షంలో ఉదయం 10 గంటలకు ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. కాబట్టి అలాగే మరి జస్టిస్ సూర్యకాంత్ హిందీలో దైవ సాక్షిగా ప్రమాణం చేయడం జరిగింది. దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవి చేపట్టిన తొలి హర్యానా వాసిగా రికార్డు సృష్టించారు. అంటే జస్టిస్ సూర్యకాంత్ మరి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అలాగే ఇతను ఎంతవరకు మరి ఈ పదవిలో ఉంటాడంటే 2027 ఫిబ్రవరి 9 వరకు దాదాపు 15 నెలల పాటు ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇతను 2027 ఫిబ్రవరి 9 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా బిట్ ఫ్రేమ్ చేయడం జరుగుతుందంటే, మరి ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైన జస్టిస్ సూర్యకాంత్ ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి అని కూడా అడుగుతాడు. ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి అంటే 53వ ప్రధాన న్యాయమూర్తి అని ఎగ్జామ్ లో గుర్తుపెట్టు, 53వ ప్రధాన న్యాయమూర్తి. అలాగే ఇతని యొక్క ప్రత్యేకత ఏమంటే, ఇతను మరి జమ్మూ కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాటు బీహార్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వంటి అంశాల్లో కీలక తీర్పులను వెలువరించడం జరిగింది జస్టిస్ సూర్యకాంత్. మరియు ఇటీవల సిజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్ మరి ఎప్పుడు రిటైర్డ్ అవుతాడంటే 2027 ఫిబ్రవరి 9 వరకు మరి పదవిలో ఉండడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మరి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫర్మేషన్ ను గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. కాబట్టి ఈ ఫోటోలో మనం చూసినట్లయితే మరి రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మధ్యలో, అలాగే మరి ఇక్కడ సిపి రాధాకృష్ణ ఉపరాష్ట్రపతి, మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే న్యాయశాఖ మంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరు అంటే అర్జున్ రామ్ మేఘ్వాల్. కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరు అంటే అర్జున్ రామ్ మేఘ్వాల్. అలాగే ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, అలాగే మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయ్. ఓకే, వీళ్ళంతా ఇక్కడ ఫంక్షన్ కు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. సో అలాగే లోక్సభ స్పీకర్ కూడా ఓం బిర్లా ఎన్నికయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా, మరి కేంద్ర మంత్రి అమిత్ షా కూడా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. సో ఈ విధంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్తే మరి దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత. ఓకే, దిగ్గజ నటుడు మరి ఇతను షోలే అనే సినిమాతో బాలీవుడ్ లో తిరుగులేని గుర్తింపును మరి సంపాదించాడు. కాబట్టి ఇటీవల ఈయన
మరి అనారోగ్య సమస్యలతో మరణించడం జరిగింది. ఓకే, ఎవరు? ధర్మేంద్ర. అలాగే మరి నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా సంజయ్ కపూర్. ఎడిటర్స్ గిల్డ్ అంటే ఇది ఒక జర్నలిజం సంబంధించిన సంస్థ. ఎడిటర్ గిల్డ్ అనేది జర్నలిజం సంబంధించిన సంస్థ అయినటువంటి ఎడిటర్ గిల్డ్ ఆఫ్ ఇండియా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అనే సంస్థకు మరి కొత్త అధ్యక్షుడు ఎవరు ఎన్నిక కావడం జరిగిందంటే సంజయ్ కపూర్ అని ఆయన ఎడిటర్ గిల్డ్స్ అనే సంస్థకు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి ప్రస్తుత ఎడిటర్ గిల్డ్ అధ్యక్షుడు ఎవరు అనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. సంజయ్ కపూర్ అని గుర్తుపెట్టుకోవాలి, సంజయ్ కపూర్. నెక్స్ట్ టాపిక్, నౌకాదళంలోకి ఐఎన్ఎస్ మహే. ఓకే, మరి ఇటీవల ఇప్పుడు నౌకాదళం అంటే నేవీలోకి ఐఎన్ఎస్ మహే అనే ఒక యుద్ధ నౌకను మరి లాంచ్ చేయడం జరిగింది, కమిషన్ చేయడం జరిగింది. తీరాన్ని కాపాడటంలో వెన్నుదన్నుగా నిలిచే యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహే సోమవారం భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. మరి ఈ శ్రేణి ఇది మొట్టమొదటిదని చెప్పొచ్చు. శత్రు దేశ జలాంతర్గాములపై పశుపతాస్త్రంలా పనిచేస్తుంది. త్రివిధ దళాల సేవలను సమన్వయం చేస్తుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు రావడం జరిగిందంటే జనరల్ ఉపేంద్ర త్రివేది. ఓకే, ఈ కార్యక్రమానికి మరి నేవీ చీఫ్ గా అయినటువంటి, నేవీ అడ్మిరల్ అయినటువంటి జనరల్ ఉపేంద్ర త్రివేది గారు ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయి మహే అనే యుద్ధ నౌకను లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ మహే అనే యుద్ధ నౌకను నిర్మించినది ఎవరు అని ఎగ్జామ్లో అడుగుతారు. మహే అనే యుద్ధ నౌకను నిర్మించినది ఎవరు అంటే కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క మహే అనే యుద్ధ నౌకను నిర్మించడం జరిగింది. మరి దీన్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే దీన్ని ముంబైలోని తీరంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఢిల్లీలో ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్టెస్ అనే ఒక ఆపరేషన్ ని మరి ఎన్సిబి వాళ్ళు నిర్వహించారు. ఎన్సిబి అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఒక ఆపరేషన్ ని నిర్వహించడం జరిగింది. ఆ ఆపరేషన్ పేరు ఏం పేరంటే ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్టెస్. మరి ఈ ఆపరేషన్ ఎందుకోసం అంటే డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి, అంటే డ్రగ్స్ కానీ మత్తు పానీయాలు, మత్తు మందులు, సో డ్రగ్స్ ఇలాంటివి అక్రమ రవాణా చేసే, వ్యాపారం చేసే వారిని అరికట్టడానికి మరి ఢిల్లీ ప్రభుత్వము నిర్వహించిన ఒక ఆపరేషన్ ని మనం ఇక్కడ ఏమంటామంటే ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్టెస్ అని అంటాం. కాబట్టి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఢిల్లీలో భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్టెస్ పేరుతో మరి చేపట్టిన తనిఖీలో ఢిల్లీలోని ఛత్రపూర్లో ఉన్న ఒక ఇంటిలో 262 కోట్ల విలువైన డ్రగ్స్ ను పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇటీవల ఢిల్లీ పోలీసులు అలాగే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నిర్వహించిన ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్టెస్ దేనికి సంబంధించింది అంటే డ్రగ్స్ అక్రమ రవాణా అరికట్టడానికి సంబంధించిన ఒక ఆపరేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్, భారతదేశ మహిళల కబడ్డీ ప్రపంచ కప్. ఓకే, ఇటీవల మరి మహిళల కబడ్డీ ప్రపంచ కప్ బంగ్లాదేశ్ లోని ఢాకా వేదికగా జరిగింది. ఢాకాలో మరి ఫైనల్లో మన భారతదేశము మరి చైనీస్ కంట్రీలో ఉన్న తైపే దేశానికి చెందిన కబడ్డీ టీమును ఓడించడం జరిగింది. కాబట్టి ఈ కబడ్డీ ప్రపంచ కప్ లో విన్నర్ మన ఇండియా, రన్నర్ వచ్చి చైనీస్ తైపే అనేది రన్నర్. ఓకే, మరి ఈ పోటీలు ఎక్కడ జరిగినాయంటే ఢాకాలో జరిగాయి. బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరగడం జరిగింది. ఈ పాయింట్ లో మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కబడ్డీ ప్రపంచ కప్, మహిళల కబడ్డీ ప్రపంచ కప్ ఎక్కడ జరిగిందంటే ఢాకా. మరి విన్నర్ ఎవరంటే ఇండియా, రన్నర్ వచ్చి చైనీస్ తైపే. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్, మరి ఐసీసీ 2020 వరల్డ్ కప్ షెడ్యూల్ క్వాలిఫైడ్ టీమ్స్ వెన్యూ. అంటే ఐసీసీ 2020 వరల్డ్ కప్ 2026 లో మరి ఎవరు కండక్ట్ చేయడం జరుగుతుందంటే ఇండియా, శ్రీలంక ఈ రెండు దేశాలు సంయుక్తంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే February 6 నుంచి
మార్చ్ 8, 2026లో మరి ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఈ మ్యాచ్లు అనేవి జరగడం జరుగుతుంది. కాబట్టి ఐసీసీ 2020 వరల్డ్ కప్ ని ఎవరు నిర్వహిస్తారంటే ఇండియా, శ్రీలంక. ఓకే, ఈ 2 దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి. ఓకే, మరి దీనికి సంబంధించి ఇండియా, శ్రీలంకని గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే మరి ఇక్కడ కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి. 2025 అక్టోబర్ 9 నుంచి 3 ఏళ్ల కాలానికి భారత రిజర్వ్ బ్యాంక్ నూతన డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే రాజేశ్వరరావు స్థానంలో ఈ నియామకం జరిగింది. ఎవరు నియామకమయ్యారంటే శిరీష్ చంద్ర ముర్ము గారు మరి రాజేశ్వరరావు స్థానంలో మరి 2025 అక్టోబర్ 9న డిప్యూటీ గవర్నర్ గా రిజర్వ్ బ్యాంక్ నియామకం కావడం జరిగింది. మరి నెక్స్ట్ బిట్ చూస్తే 2020 సెప్టెంబర్ 25న అమెరికా ఏ దేశంతో వ్యూహాత్మక పౌర అణు సహకార ఒప్పందంపై సంతకం చేసింది అంటే తుర్కియో. 2025 సెప్టెంబర్ 25న అమెరికా ఏ దేశంతో వ్యూహాత్మక పౌర అణు సహకార ఒప్పందంపై సంతకం చేసిందంటే తుర్కియో. మరి థర్డ్ బిట్ చూస్తే ప్రతిష్టాత్మక BBL అంటే బిగ్ బాష్ లీగ్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారత క్రికెటర్ ఇటీవల ఎవరు వార్తలు నిలిచారంటే 2025-26 సీజన్ లో ఇతడు సిడ్నీ థండర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఎవరంటే రవిచంద్రన్ అశ్విన్. మరి కేంద్రం ఇటీవల ఏఐటిని ఐక్యరాజ్యసమితి AI సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ గా నామినేట్ చేసింది అంటే ఐఐటి మద్రాస్. కేంద్రం ఇటీవల ఏఐటిని ఐక్యరాజ్యసమితి AI సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ గా నామినేట్ చేసింది. ఏఐటిని అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. మరి ఈ విషయం ఎవరు ప్రకటించారంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. ఓకే, ఈ విధంగా మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్స్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవి మరి నవంబర్ 25 సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ను చూసినందుకు. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.